రంగాచారి గారు, రంగాచారి గారు, ఓ ఇక్కడ ఉన్నారా? రంగాచారి గారు నమస్కారం. రంగాచారి గారు నమస్కారం. రండి రండి, వచ్చి కూర్చోండి. అమ్మా పద్మావతి, కాఫీ ఇవ్వమ్మా. అలాగే మావయ్య, తీసుకోండి. ఏమిటి పేరయ్య గారు ఇలా వచ్చారు? ఏమీ లేదు రంగాచారి గారు, మీ మధురవాణి గారు నన్ను పంపించారు. మా వదిన పంపించిందా? అవునండి. అవును బాబు, పద్మావతి నీకు విడాకులు ఇచ్చేసిందట? నో, అది నాకు విడాకులు ఇవ్వడం ఏమిటి? దానికే నేను విడాకులు ఇచ్చేశాను. ఏ రాయి అయితే ఏంటి నాయనా పళ్ళు రాలగొట్టుకోవడానికి? నువ్వు ఆవిడకిచ్చినా ఆవిడ నీకిచ్చినా నా ఉద్దేశం మీరిరువురు విడిపోయారు కదా అని. అవును, విడిపోయాం. అందుకే మీ మధురవాణి గారు మంచి సంబంధాలు పంపించారు. మా పెద్దమ్మ పైకి కనిపించదు కానీ నేనంటే ఎంత ప్రేమో. ఇలా విడాకులు ఇచ్చేసానో లేదో అలా నా కోసం పెళ్లి కూతురుని పంపించేసింది. అయ్యో పెద్దమ్మ, క్షమించాలి, పంపించింది పెళ్లి కూతుళ్ళని కాదు, మరి పెళ్లి కొడుకుల్ని, పద్మావతి గారి కోసం. ఏమిటేమిటి, పద్మావతికి పెళ్లి ఫోటోలు పంపించిందా? అదేమిటి, ఈరోజు పెళ్లి చూపులని చెప్పింది కదా, పెళ్లి ఫోటోలు పంపించడం ఏమిటి? నేనే వద్దు అని అన్నాను. ఏ, ఎందుకో? ఓహో, మనల్ని వదిలిపెట్టి ఉండలేదనుకుంటాను. అంత సీన్ లేదు. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని వెంటనే పెళ్లి చూపులు వద్దు అని చెప్పాను. ఒకసారి చేసిన తప్ప? అవును. నువ్వేంటో, నువ్వు ఎలాంటి వాడివో, నీ అభిప్రాయాలేంటో, నీ వ్యక్తిత్వమేంటో ఏమీ తెలుసుకోకుండా కళ్ళున్న గుడ్డిదాల్లాగా నీతో తాళి కట్టించుకున్నాను. ఆ తర్వాత ఎన్ని కష్టాలు పడకూడదో అన్ని కష్టాలు పడ్డాను. అందుకే ఈసారి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నా మనసుకు నచ్చిన వాణ్ణి, నేను మెచ్చిన వాణ్ణి, నా అభిప్రాయాన్ని గౌరవించేవాణ్ణి, నా వ్యక్తిత్వానికి విలువిచ్చేవాణ్ణి, నన్ను నన్నుగా ప్రేమించేవాణ్ణి ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అందుకే ముందుగా పెళ్లి కొడుకు ఫోటోలు చూడాలనుకున్నాను. ఓహో, నీ అభిప్రాయాల్ని గౌరవించేవాడు, నీ ఇష్టాల్ని ప్రేమించేవాడు, నిన్ను నిన్నుగా ఇష్టపడేవాడు దొరికేసరికి నీకు మా అమ్మున్న వయసు వచ్చేస్తుంది. అసలు నా అలాంటి వాడు దొరకడమే నీ అదృష్టం. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాడు ఎక్కడ దొరుకుతాడో? రేయ్, ప్రపంచం మొత్తంలో నువ్వు ఒక్కడవే ఉత్తమ పురుషుల్లా మాట్లాడమాకరా. నీలాంటి వేధవాలతో పాటు మాలాంటి ఉత్తములు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్లల్లో ఎవరినో ఒకరిని అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటుంది. నువ్వు నోరు మూసుకుని కూర్చో. అమ్మా, నా దగ్గర బిజినెస్ మ్యాన్లు, సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు ఒక్కరేమిటి, అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు అందరూ ఉన్నారు. మీకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకుని ఓకే అనిపించేస్తే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను, పెళ్లి జరిపించేస్తాను. సారీ పంతులు గారు, నేనిప్పుడే ఆ ఫోటోలేమీ చూడదలుచుకోలేదు. అదేమిటమ్మా, నువ్వు ఫోటో చూస్తావని చెప్పారు మధురవాణి గారు. అప్పుడున్న పరిస్థితుల్లో అలా చెప్పాను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడే నాకు పెళ్లి వద్దనుకుంటున్నాను. అదేంటమ్మా, పెళ్ళొద్దంటావేమిటి? తోడు లేకుండా ఎలా ఉంటావమ్మా? మా ఇద్దరికి విడాకులిచ్చామన్నా 10 ఏళ్ళు అవుతుందా? ఎన్నాళ్ళుంటావమ్మా అని అడుగుతున్నారు. నువ్వు నోర్మై వేధవాని, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు పద్మావతిని వద్దు అనుకున్నావు, వద్దు అనుకున్నట్టే ఉండు. మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావో మధ్యలో ధర అయిపోతుంది, జాగ్రత్త. సారీ నాన్నగారు. ఇంకొకసారి ఆలోచించుకోమ్మా. సాధ్యమైనంత త్వరగా నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత కూడా తీరినట్టుంటుంది. అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానత్తయ్య. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నేను కొంతకాలం ప్రశాంతంగా బతకాలి.
నేనుగా బతకాలి. మగాడు తోడు లేకుండా ఆడది బతకలేదు అని నమ్మే కొంతమంది పిచ్చి వాళ్ళకి నేనొక సమాధానంగా మిగలాలి. నీ ఉద్దేశం మాకు అర్థమైందమ్మా. ప్యారే గారు, మా పద్మావతి సమాధానం విన్నారు కదా. ఈసారికి ఇలా కానివ్వండి. అవసరమైనప్పుడు నేనే ఫోన్ చేస్తాను. తప్పకుండా రంగాచారి గారు. వస్తాను. అలాగే. పేరయ్య గారు, ఆ? అంటే మన అందానికి, మన చదువుకి, తెలివికి తగ్గ సంబంధం ఏమైనా మీ దగ్గర ఉందా? ఏమిటి అలా చూస్తున్నారు? ఆహాహా, అష్టబంకర్లు ఉన్న ఒకడు అష్టభార్యలు కావాలి అన్నాడట నీలాంటివాడు. అంటే నాలో అన్ని వంకర్లున్నాయా? ఆహా, ఇంకా ఎక్కువే ఉంటాయి బాబు. నేను పైనుంచి కింద దాకా మిమ్మల్ని స్కాన్ చేసే లోపే 8 రకాల వంకర్లు తగిలాయి మీలో. మీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి పద్మావతి కాబట్టి ముందుకొచ్చింది గాని మరో ఆడపిల్ల అయితే రాదు నాయనా. ఆహా, దయచేసి తప్పుగా అనుకోకు. రంగాచారి గారు వెళ్ళొస్తానండి. అండాళి గారు వెళ్ళొస్తాను. ఎంత మాట అన్నాడు నన్ను? ఉన్న మాటే కదరా అన్నాడు. ఇదిగో చూడు, పద్మావతి కాబట్టి నీతో తల వంచి తాళి కట్టించుకుంది. అదే వేరే ఆడపిల్ల అయితేనా నీలో అవలక్షణాలు చూసి ఎప్పుడో పారిపోయి ఉండేది. అమ్మా పద్మావతి, ఆ పూజా కార్యక్రమాల సంగతి నువ్వు చూడమ్మా. అలాగే మావి గారు, స్నానం చేసి వచ్చి ఆ కార్యక్రమం చూస్తాను. అలాగే. హాయ్ పద్మావతి. ఏమిటి? నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే నేను? ఎప్పట్లాగే కామెడీగానే కనిపిస్తున్నావు బావా. అంటే ఏమిటి? నీ కంటికి నేను కామెడీ పీస్ అయిపోయానా? ఆ పేరయ్య అష్టవంకర్లు ఉన్నాడు అనగానే అంతలా నవ్వేస్తున్నావు. అంటే నీకు కూడా నాలో అష్టవంకర్లు కనిపించాయటే? చూడు, చూడ్డానికి పైకి కమెడియన్లా కనబడతాను గాని నాలో సోను సూద్ కంటే భయంకరమైన విలనున్నాడే. ఊరుకో బావా, పొద్దు పొద్దునే నువ్వు నీ కామెడీలు. ఆగో, అసలు నువ్వు ఇప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావే? అది నా ఇష్టం. చేసుకోవాలంటే చేసుకుంటాను, వద్దనుకుంటే ఆగుతాను. అది అడగటానికి నువ్వెవరంటా? నీ మాజీ మొగుడుగా అడుగుతున్నానే, అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకోనన్నట్టు? ఎన్నిసార్లు చెప్పాలి నాకిష్టం లేదని? ఇష్టం లేక కాదే, కొంచెం గ్యాప్ ఇస్తే ఈ శ్రీనివాస్ గారిని ఎలాగైనా లొంగ తీసుకోవచ్చు, ఇచ్చిన విడాకులు క్యాన్సిల్ చేసి మళ్ళీ వీడికి పెళ్ళాన్న అయిపోవచ్చు అన్న దురాశతోనేగా. మహానుభావా, నీకున్న తెలివితేటలు నాకు లేవు. ఆల్రెడీ ఒకసారి నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేసిందాన్ని. మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తానో నీకు తెలీదా? అంటే ఏమిటే? నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేసావా? నీ కంటికి మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఇలా మాట్లాడితే నా కంటికేంటి, ఎవరి కళ్ళకైనా అలాగే కనిపిస్తావు. ఏయ్! నువ్వెన్ని ప్లాన్లు వేసినా నీ పప్పులు నా దగ్గర ఉడకవే. ఈ శ్రీనివాసు ఎప్పటికీ ఎన్నటికీ నీకు లొంగడు కాక లొంగడు. సంతోషం, నాకు కావాల్సింది కూడా అదే. దయచేసి నన్ను వదిలేస్తావా? నా పనేదో నేను చేసుకుంటాను. అంటే ఏమిటే? నీకు మాత్రమే పనుంది, నాకు పని బాట లేదనా నీ ఉద్దేశం? అలా అని నేననలేదు బావా, నువ్వే నిజాలన్నీ బయట పెడుతున్నావు. నిజాలు బయట పెడుతున్నానా? అంటే నేను పని పాట లేనివాణ్ణని ఒప్పేసుకుంటున్నావా? నేను ఒప్పుకోవడం కాదు బావా, నువ్వే ఒప్పుకున్నావు. కాస్త నన్ను వదిలేస్తావా? ఏ ఆగా, ఏంటి? బాత్రూంలో సబ్బు పెట్టు. పెట్టాను. టవల్ కూడా పెట్టు. పెట్టాను. అలాగే వేడి నీళ్ళు కూడా పెట్టే. పెడతాను. పర్లేదు, ఇంకా మన గ్రిప్లోనే ఉందిరా శ్రీనివాసు. విడాకులు ఇచ్చాక నువ్వు మారిపోతావు అనుకున్నానే, నువ్వేం మారలా. ఓ పెళ్ళంగా నువ్వు నాకు ఎన్ని సేవలైతే చేశావో, ప్రస్తుతం పెళ్ళానివి కాకపోయినా అన్ని సేవలు చేస్తున్నావు. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ఎక్కడికి? స్నానానికి. సబ్బు టవలు వేణీళ్లు పెట్టింది నీకోసం కాదు, మరి నా కోసం. నీకోసమా?
అవును, ఏంటి నీకోసమా అని నోరంతలా తెరిచావు? తమరు బయటికి వెళ్తే నేను స్నానం చేస్తాను. ఏయ్, నేను బయటికి వెళ్ళడం ఏమిటి? నువ్వే బయటికి వెళ్ళు. పా. బావా, ఆ, ఓయ్, మొగుణ్ణి, పైగా మగాణ్ణి. మొగుడికి నువ్వే కాదే, ప్రపంచంలో ఏ ఆడదైనా సర్వీస్ చెయ్యాల్సిందే, గుర్తుపెట్టుకో. హలో, ఎవరు మొగుడు ఎవరు పెళ్ళాం? జరిగిందంతా మర్చిపోయావా? ఇప్పుడు నేను నీ భార్యని కాను, నువ్వు నా భర్తవి కాదు. ఆ బంధం తెగిపోయింది. ఒకసారి జరిగింది గుర్తు తెచ్చుకో. ఈ రోజుతో నీకు పద్మావతికి విడాకులు వచ్చినట్టే. నువ్వు తనకి భర్తవి కాదు, తను నీకు భార్య కూడా కాదు. ఇక నుంచి తన మీద నీకు ఎలాంటి హక్కు లేదురా. తను ఇక నుంచి తన ఇష్టం వచ్చినట్టు బతుకుతుంది, తన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుంది. దాని నిర్ణయాలకు గాని, దాని జీవితాన్ని గాని ప్రశ్నించే హక్కు నీకు లేదు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏమంటావే? నీకు మొగుణ్ణి కాకపోవచ్చు, మగాణ్ణే కదా. మగాడివైతే వెళ్ళి మీ అమ్మగారికి చెప్పుకో, లేదా త్రిపురకి చెప్పుకో. నాకు మాత్రం చెప్పుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. వెళ్ళు. ఏ, ఏ, వెళ్ళు. ఏ, 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 వెళ్ళు. ఏ, ఆగు. ఏమిటి తోస్తున్నావు? ఏమిటి? నేను వెళ్ళను. ఏం చేస్తావు? నువ్వే కాదే, బాహుబలి వచ్చినా సరే అంగుళం కూడా కదలను. ఏం చేస్తావు చేసుకో. హ, హ. బావా, 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 ఆగు. బావా, బావా, చూడు, అనవసరంగా శ్రీనివాస్ని పద్మావతి బాత్రూంలో నుంచి నెట్టేసిందని బయట చెప్పుకుంటే నీకే మంచిది కాదు. అంటే ఏమిటి? ఇప్పుడు నువ్వు నన్ను బాత్రూంలో నుంచి బయటికి గెంటేస్తావా ఏమిటి? అనుమానమా? ఆ నీళ్లు చల్లారక ముందే బయటికి రా, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒసే రాక్షసి, అంటే నీతో వేణీళ్లు పెట్టించుకోవడానికి కూడా నేను పనికిరానన్నమాట. చివరికి సబ్బు పెట్టించుకోవడానికి కూడా నేను సరిపోనన్నమాట. నీ సంగతి చెప్తాను. నన్ను కాదని నువ్వెలా స్నానం చేస్తావో నేను చూస్తాను. ఆ, చెయ్యి నలగొడితే గాని దీని తిక్క కుదరదు. ఇలాగే అరుస్తుంది, ఇలాగే జరుగుతుంది దీనికి. హలో, ఆ. ఏంటి ఏంటి ఇలాగే అరుస్తుంది, ఇలాగే జరుగుతుంది? ఇదంతా నా ఊహ. సర్లే, చెయ్యి నలిగిన తర్వాత చెప్తాను ఈ సంగతి. అమ్మో! ఏమైంది బావా? ఓసే రాక్షసి, నా ముక్కు పక్కన కొడతావే? మరి లేకపోతే ఏంటి? నేను ఇక్కడ చెయ్యి పెట్టానని తెలుసు కూడా నువ్వు డోర్ వేసావంటే దాని అర్థం ఏంటి? నా చెయ్యి నలగొడదామని కదా. అందుకే నా చెయ్యి నేను కాపాడుకున్నాను, డోర్ వెనక్కి నెట్టాను. నీ ముక్కు పగులుతుందని నేను మాత్రం ఊహించానా ఏంటి? నువ్వు ఊహించడం కాదే, నా ముక్కు పగలాలని కావాలని నెట్టావే నువ్వు. సోదాపి బయటికి రా, నీళ్లు చల్లారిపోతున్నాయి. నేను రానే. ఏంటి రావు? ఏమిటి నెట్టేస్తున్నావు? ఏమిటి ఇలా నెట్టేస్తున్నావు? ఏమిటి? ఏయ్! ఒసేయ్ రాక్షసి, పగ తీర్చుకుంటానే, పగ తీర్చుకుంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. అమ్మా, నాన్న. ఈయనేంటి ఇలా అరుచుకుంటూ వెళ్ళారు? ఏం పింట పెడతారో ఏంటో. వెళ్ళి మేనేజ్ చేయాలి, లేదంటే కష్టం. ఏమండి, టిఫిన్ రెడీ అయింది. నాన్నగారు, నాన్నగారు, ఏమిట్రా ఏమైంది? పద్మావతి ఏం పని చేసిందో చూసారా? పద్మావతి ఎక్కడుందిరా? బాత్రూంలో స్నానం చేస్తుంది నాన్నగారు. మరి లేకపోతే ఏంట్రా? అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే ఏం చేస్తుందో మేవలా చూస్తావురా దరిద్రుడా? నాన్నగారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నాన్నగారు. పద్మావతికి నేను ఏమవుతాను? చాచి కొడితే చపాతీ పిండి అవుతావు. నాన్నగారు, మరి లేకపోతే ఏమిట్రా? పద్మావతికి నీకు విడాకులయ్యాక పద్మావతికి నువ్వేమవుతావురా? పెళ్ళాం వదిలేసిన మొగుడవుతావు. అమ్మా, నాన్నగారు నన్ను చెప్పనివ్వడం లేదే. బా, మీరు ఆగండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పరా. నేను చెప్తానత్తయ్యా. స్నానం చేస్తానని వెళ్ళావు కదే, మళ్ళీ ఎందుకు వచ్చావు? అది మీరు ఇలాంటిదేదో రచ్చ చేస్తారని తెలిసే వచ్చా. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు వీడిలా గొడవ చేస్తున్నాడు? ఈయనకి నేను స్నానానికి నీళ్లు పెట్టాలంట అత్తయ్యా.
తుడుచుకోవడానికి టవల్ అందించాలంట, రుద్దుకోవడానికి సబ్బు పెట్టాలంట అత్తయ్య. అసలు ఈయన నాకు ఏమవుతారని ఇవన్నీ చేయాలని నేను అడిగాను అత్తయ్య. అదే నేను చేసిన తప్పు. తప్పా తప్పున్నారా? మొగుడు స్నానానికి వెళ్తాను అంటే నువ్వు దగ్గరుండి దారి చూపించాల్సింది పోయి మొగుడన్న గౌరవం కూడా లేకుండా నన్ను పక్కకి నెట్టి నువ్వు స్నానానికి వెళ్తావా? ఇది తప్పో కాదు మీరే చెప్పండి నాన్నగారు. నీదే తప్పమ్మా. మావయ్య గారు, అవునమ్మా, లాగి పెట్టి 4 పేక్కుండా పక్కకి నెట్టావు చూడు, అదే నీ తప్పు. నాన్నగారు నన్ను కొట్టమని చెప్తున్నారా? నిజానికి దగ్గరుండి మరీ కొట్టించాలరా. కోడలతో కొడుకును కొట్టించిన తండ్రి అని నాకెక్కడ చెడ్డ పేరు వస్తుందోనని కొట్టించట్లేదురా. అమ్మ చూడవే నాన్నగారు ఏమంటున్నారు? నేను అదే అంటున్నాన్రా. ఆ అమ్మాయికి ఏ క్షణానైతే విడాకులిచ్చావో ఆ క్షణమే మీ ఇద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం తెగిపోయింది అని నీకింకా అర్థం కాలేదురా? విడాకుల గురించి మర్చిపోయావా? అసలు ఆ అమ్మాయికి పని చెప్పడానికి నువ్వెవర్రా? ఏ హక్కుతో చెప్తున్నావు? ఏ అధికారంతో చెప్తున్నావు? నేను అదే అడిగాను అత్తయ్య. నీకు ఏ హక్కు ఉంది, అధికారం ఉందని అడిగాను. అప్పుడు దానికి ఈయనేమన్నారు తెలుసా? ఏమన్నాడు? నేను నీ మాజీ భర్తని, మాజీ భర్తగా పనులు చెప్పే అధికారం, హక్కు నాకు ఉంటుంది అని చెప్పారత్తయ్య. అందుకే నా మాజీ భర్తని పక్కకి నెట్టి నా పని నేను చేసుకున్నాను. శభాష్ పద్మావతి, చాలా మంచి పని చేశావు. ఇంకోసారి గనక ఈ వెధవ నీకు మాజీ భర్తని అని అన్నాడనుకో, రాజీ పడకుండా వాణ్ణి చితగొట్టేయమ్మా. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అంటే దీనికి పని చెప్పే హక్కు అధికారాలు నాకు లేవా? 100% లేవురా. నువ్వు ఆ అమ్మాయికి విడాకులిచ్చి తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి జీవితం అమ్మాయిది, నీ జీవితం నీది. కాదని పనులు చెప్పావో ఆ అమ్మాయి చేతికి పని చెప్పాల్సి వస్తుంది. అమ్మా పద్మావతి, నువ్వు వెళ్ళమ్మా, పూజకి రెడీ చేయి. అలాగే మావయ్య గారు. కన్న తల్లిదండ్రులు కదా నాకు సపోర్ట్ చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరు నాకు సపోర్ట్ చేయకుండా దానికి సపోర్ట్ చేస్తారా? ఒరే అంట్ల విధవా అని, ఆ అమ్మాయి మంచిది కాబట్టి నువ్వు పెత్తనం చెలాయిస్తున్నా భరించి క్షమించి వదిలేసిందిరా. అదే ఆ అమ్మాయి స్థానంలో మరో ఆడదైతే ఆ గదిలోనే తుక్కు రేగొట్టేది నేను. తుక్కురా కొడితే చూస్తూ ఊరుకుంటాం మరి. ఏం చేస్తావురా? కాళ్ళు పట్టుకుని బ్రతిలాడతావా ఏంటి? అమ్మా మీరిలా దాన్ని సపోర్ట్ చేయబట్టే దాని కళ్ళు నెత్తికెక్కేశాయి. మొగుడన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఒరే ఇంకోసారి మొగుడన్న మాట నీ నోటి నుంచి వచ్చిందో నాలుక తెగ్గొస్తా, జాగ్రత్త. అరే మొగుడన్న బంధం వద్దనే కదరా విడాకులిచ్చి చచ్చావు. నచ్చలేదు కాబట్టి విడాకులు ఇచ్చాను. ఒరే నచ్చనమ్మాయికి పనులెలా చెప్తావరా అంట్ల విధవా అని? అంటే అది నీకు పనులు చేయటానికి అమ్మాయి పనికొస్తుంది కానీ పెళ్ళాంగా మాత్రం పనికిరాదేరా? పనికిరాదా అంటే దానికి అర్హత లేదు. అసలు ఆ అమ్మాయికి పని చెప్పే అర్హత నీకు లేదురా. ఇంకోసారి నువ్వు పద్మావతికి పనులు చెప్పినా, పద్మావతి నీ పనులు చేసినా నీ తాట తీసేస్తాను, జాగ్రత్త. వద్దులేండి, ఇంత గౌరవంగా చెప్పినప్పుడు ఇంకెందుకు పనులు చెప్తాం మేము? మా పనులు మేము చేసుకోలేమా ఏమిటి? ఇంకొకళ్ళ మీద ఆధారపడే క్యారెక్టర్ కాదు ఇక్కడ. అది చూద్దాం. ఏమాత్రం పద్మావతి మీద ఆధారపడకుండా బతుకుతావో మేము చూస్తాం. అండాళ్ళు ఆకలేసింది, పద టిఫిన్ పెట్టు. దాని మీద ఎవరు ఆధారపడతారు? నా పనులు నేను చేసుకోగలను. అప్పుడు అన్నీ సర్దుకుంటాయి, ఏమంటావు? అమ్మా పద్మావతి, ఈరోజు టిఫిన్ ఏం చేసావమ్మా? ఇడ్లీ చేశాను మావయ్య గారు. అబ్బా త్రిపుర ఆకలి దంచేస్తుందమ్మా, కాస్త త్వరగా తీసుకురా. తీసుకొస్తుంది.
ఆంటీకి పెట్టావు, మాకు పెట్టవేంటి? హలో, మీకు దేవుడు చేతులిచ్చాడుగా, పెట్టుకుని తిని సావండి. నిన్ను నీతో మాట్లాడటం వేస్ట్. మేమే పెట్టుకుంటాంలే. తినండి. పెట్టుకొని తినవే. అత్తయ్య, ఇంకో ఇడ్లీ తినండి. కొంచెం వేస్తా.